కొండ్ల రవీంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నిన్న ఒక పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో విద్యని కాషాయీకరణ చేస్తున్నారట, దేవుళ్ళ గురించి ప్రస్తావిస్తున్నారట. ఇది ఒక విచిత్రమైనటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చారు. ఇందులో కాషాయీకరణ ఏది నారా లోకేష్ని ప్రస్తావిస్తూ వైకాపా ఇందులో ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఏదైతే కీలకమైనటువంటి అంశం అంటే పాఠశాలలకు సంబంధించిన దాంట్లో హిందూ దేవుళ్ళు మతానికి సంబంధించినవి పెడుతున్నారు అన్నటువంటి పాయింట్. ఇక్కడ లోకేష్ చక్కటి సెటైర్ వేశారు, సూటిగా ప్రశ్నించారు. మొన్న పార్థసారథి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే ఒక పాయింట్ అది పట్టుకొచ్చి జగన్ ఇచ్చిన డిక్షనరీని పట్టుకొచ్చి అందులో గాడ్కి డెఫినేషను క్రైస్తవం ముస్లిం ఈ రెండిట్లలోనే ఉందన్నటువంటి ఆన్సర్ని చూపించి ప్రస్తావించారు. అదే విషయం నిన్న నారా లోకేష్ ప్రస్తావించారు. ఇక్కడ చేసింది పుస్తకాల్లో ఎవరు, పుస్తకాల్లో క్రైస్తవం అన్నటువంటిది మాత్రమే అన్నటువంటి కోణాల్లో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఎవరు, మీరా మేమా అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. ఓవరాల్గా నార్త్ ఇండియాలో జరిగే విద్యా కాషాయీకరణ నినాదాన్ని పాయింట్ని ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చిన రవీంద్రబాబు ఒక్క ఆధారం చూపించలేకపోగా క్యాజువల్గా మాట్లాడేశారు. ఎందుకంటే బీజేపీ ఉంది, ఈయన బీజేపీ అంటే మంట అనుకుంటా ఆ కోణంలో మాట్లాడేశారు. దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం బొత్స సత్యనారాయణ చేసుకొచ్చారు. ఎవరు మాట్లాడినా తప్పే అట్లాంటిది ఏదైనా ఉంటే అందులో నుంచి లిస్టులో నుంచి తీసేయండి ఆ మాటలని. బట్ కాషాయీకరణ లాంటి పెద్ద పదం వాడేటప్పుడు చూపించాలి కదా. ఇంకోటి, దేవుళ్ళ గురించి ప్రస్తావించకూడదా పుస్తకాల్లో? మరి సరస్వతీ పూజ లాంటిది ఎందుకు చేస్తాం? మరి దసరాకి దీపావళికి సెలవులు ఎందుకు ఇస్తాం? అప్పుడు ఆ దేవుళ్ళ గురించి తెలియాలి కదా. తెలిస్తే కూడా బూత్ అవుతుందా? పోనప్పుడు వేరే మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళ గురించి పెడదామా? అది సెక్యులరిజం అవుతుందా? హిందుత్వ వ్యతిరేకత అన్నటువంటిదే అతిపెద్ద శాపం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి వాళ్ళ మాటలను బేస్ చేసుకుని.